వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని నిర్ణయం తీసుకోకు. నీ మనసు చెప్పింది చెయ్యి. నీకేది మంచి అనిపిస్తే అదే చెయ్యి. మంచి జరగడం కోసమే ఈ సంతకం చేస్తున్నాను జాను. మళ్ళీ లక్ష్మి మనసు మారి ఆ కాగితాలు చింపేయకముందే ఆ పేపర్స్ తీసుకుని ఇక్కడి నుంచి చెక్కేద్దాం. గుడ్ లక్ష్మి, ఒక మంచి ఫ్యూచర్ కోసం ఒక మంచి డెసిషన్ తీసుకున్నాం. వెళ్ళొస్తాం. ఏంటమ్మా ఇది? నేను చూస్తుందంతా కళా నిజమా? 3 ముళ్ళకి 30 జన్మల విలువిస్తాను, 7 అడుగులు ఎన్నిసార్లైనా కలిసి వేస్తానని ఏవేవో సినిమా డైలాగులు కొట్టి ఆఖరికి ఆ కాగితాల మీద అలా సింపుల్గా సంతకాలు చేసేసిందేంటి? నాకు అదే అర్థం కావడం లేదే. దీన్ని ఒప్పించడానికి ఎన్ని ముప్పు తిప్పలు పడాలా అనుకున్నాను. ఇంత సింపుల్గా ఒప్పేసుకుంటుందని తెలియలేదు. పోనీలే, సంతకం అయితే చేసేసిందిగా. ఇక మిత్ర లక్ష్మిల మధ్య బంధం తెగిపోయినట్టే, వాళ్ళిద్దరూ విడిపోయినట్టే. అమ్మా, ఇప్పుడు లక్ష్మి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేయడం మొదలుపెట్టు. ప్లాన్ చేస్తా. అక్క, నువ్వేం చేసావో నాకు అర్థం కావట్లేదు. కనీసం నీకైనా అర్థం అవుతుందా? అర్థమయ్యే చేశాను, పూర్తి స్పృహతోనే చేశాను. ఈ సమస్యకి పరిష్కారం విడాకులనే అనుకుంటున్నావా? మిత్రగారితో ఉన్న సమస్యకి విడాకులు పరిష్కారమో కాదో నాకు తెలీదు, కానీ మిత్రగారి ప్రాణం కాపాడడానికి మాత్రం విడాకులే విలువైన దారి. ఎందుకో ఏంటో నీకే తర్వాత అర్థమవుతుంది. అరవింద్ ఆంటీ, జయదేవ్ అంకుల్, అందరూ రండి. ఏమైంది మనీషా? మనందరికీ ఒక గుడ్ న్యూస్ ఆంటీ. గుడ్ న్యూసా? ఏంటి మనీషా? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన లక్ష్మి మిత్ర జీవితంలో నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఏం మాట్లాడుతున్నావు మనీషా? మాకేం అర్థం కావటం లేదు. మిత్ర నుంచి వేరైపోవాలని, ఇక మిత్ర జీవితంలోకి లక్ష్మి రాకూడదని నిర్ణయించుకుంది. సంతకాలు చేసిన డివోర్స్ పేపర్స్. లక్ష్మి విడాకులు కావాలనుకుంటుందా? అవును మిత్ర, ఆవేశంలో ఇంటి గడప దాటింది.
ఆలోచించుకొని మళ్ళీ రావాలనుకుంది. వద్దని ఆపేసరికి దీక్షితుల్ని అడ్డం పెట్టుకుని ఇంట్లోకి రావడానికి ప్రయత్నించింది. అది కూడా కుదరకపోయేసరికి ఇక శాశ్వతంగా నీ నుంచి వేరైపోవాలని ఈ నిర్ణయం తీసుకుంది. పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి నందన్ ఫ్యామిలీ పరువు తీయద్దు అని హెచ్చరించడానికి వెళ్తే మాకే పుచ్చ పేలిపేటంత ట్విస్ట్ ఇచ్చి పంపించింది. లేదు, లక్ష్మి అంత త్వరగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు. అనాలోచితమైన పనులు అస్సలు చేయదు. ఏంటి మిత్రా, ఇంత తక్కువ కాలంలో లక్ష్మి గురించి అంత తెలుసుకున్నావా? ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి దశాబ్దాల పాటు కలిసి ఉండాల్సిన అవసరం లేదు మనీషా. లక్ష్మి గురించి నాకు బాగా తెలుసు. కోపంలో వెళ్ళిపోయింది, కాస్త ఆవేశంలో గడప దాటింది, అంతేగాని పూర్తిగా విడిపోవాలని ఎప్పటికీ కోరుకోదు. ఓ అవునా? మరి ఈ కాగితాల మీద లక్ష్మి చేసిన సంతకాల గురించి ఏమంటావు? నువ్వే చూడు. నేను నమ్మలేకపోతున్నాను. నేనంటే ఎంతో అభిమానించిన లక్ష్మి, నేనంటే ఎంతో ప్రేమ ఉందని చెప్పే లక్ష్మి ఇంత త్వరగా విడిపోదామని నిర్ణయం తీసుకుందా? అలాంటి పల్లెటూరు మొద్దులంతా ఇంతే మిత్ర. మనలాగా మెచ్యూర్డ్గా ఆలోచించలేరు. మనలాగా గొప్ప నిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న విషయాలకే అలుగుతారు, చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటారు. ఇలా చిల్లరగా తగువులు పెట్టుకొని ఇదిగో ఇలా ఇల్లు దాటి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధపడతారు. థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా ఆ లక్ష్మి గురించి మనందరికీ పూర్తిగా తెలిసిందే. అసలు ఆ లక్ష్మి లాంటి వాళ్ళకి ఇలాంటి ఇంటి కోడలయ్యే అర్హత కూడా లేదు. దేవయాని, నువ్వు కాసేపు ఆపుతావా? లక్ష్మి లాంటి అమ్మాయి కోడలుగా రావాలని ప్రతి అత్త కోరుకుంటుందని అరవింద ఎన్నోసార్లు అంది. అలాంటి లక్ష్మి గురించా నువ్వు మాట్లాడుతున్నా? ఏ మగాడికైనా లక్ష్మి లాంటి భార్య దొరికితే ఆ భర్త సుఖపడతాడని అరవింద చెప్పేది. ఆ లక్ష్మి గురించా నువ్వింత తప్పుగా మాట్లాడుతుంది? మిత్ర అన్నట్టు లక్ష్మి ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోదు, తప్పటడుగులు అస్సలు వేయదు. ఆ పేపర్స్ మీద సంతకాలు చూసి కూడా అలా ఎలా అనగలుగుతున్నారు బావగారు? కాగితాలు, వాటి మీద ఉన్న చేతిరాతలు చూసి మనం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు లక్ష్మి ఎందుకు ఇలాంటి పని చేసిందో, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తనని అడిగి తెలుసుకోవాలి. అంకుల్, మీతో బంధాలు సంబంధాలు వద్దనుకుని దూరంగా వెళ్ళిపోయిన అమ్మాయి కాళ్ళ దగ్గరికి వెళ్తారా? మీతో శాశ్వతంగా వేరైపోతానని నిక్కచ్చుగా చెప్పిన అమ్మాయితో మీరు వెళ్ళి చర్చలు పెడతారా? వాట్ ఈస్ దిస్ అంకుల్? ఏం మనీషా, ఒకసారి వెళ్ళి అడగడంలో తప్పే ఉంది? అవసరం లేదండి. మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయి
లక్ష్మి ఒక తప్పు చేసింది. ఇప్పుడు మిత్ర నుంచి శాశ్వతంగా వేరైపోవడానికి విడాకుల మీద సంతకాలు పెట్టి మరొక తప్పు చేసింది. అన్నిటికీ మించి తన వల్ల మిత్రకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏ విధంగా చూసినా లక్ష్మి తిరిగి ఈ ఇంట్లోకి ప్రవేశించడానికి తనకి అర్హత లేదు. తను వద్దామనుకున్నా లోపలికి రానివ్వడానికి నేను సిద్ధంగా లేను. ఏది ఏమైనా తనే శాశ్వతంగా వేరైపోదామని అనుకుంది కదా, ఇంకా ఎందుకు ఏమిటి అనే చర్చలు అనవసరం. ఆ లక్ష్మికి అంత పొగరుంటే మనకెంత పంతం ఉండాలి. మిత్ర, నువ్వు కూడా సంతకం చేయి. మామ్, వాట్ ఇస్ దిస్? లక్ష్మి ఆవేశపడిందని మనం కూడా ఆవేశపడాలా? తను ఆలోచించడం లేదని మనం కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలా? మిత్ర, ఇది ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం కాదు, ఆలోచనతో తీసుకునే నిర్ణయం. ఇప్పుడు చాలా అవసరమైన నిర్ణయం. సంతకం చెయ్యి. ఇంకా ఆలోచిస్తావేంటి మిత్ర? ఇప్పుడైనా లక్ష్మి గురించి నీకు పూర్తిగా అర్థం కాలేదా? ఇన్ని రోజులు నీ మీద అభిమానం ఉన్నట్టు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. నీ మీద ఒలకబోసిన ప్రేమలు మోసాలు. నిజంగా నిన్ను అంతగా ప్రేమించుంటే ఈ రోజు ఇలా విడాకులు కోరుకునేదా? ఏం బావగారు, నా కూతురు లాంటిది అని అనేవారు కదా. కనీసం మిమ్మల్ని గౌరవించుంటేనైనా లక్ష్మి ఇలాంటి పని చేయకూడదు. అయినా చేసింది. ఆ అమ్మాయిని ఏమనాలి? అందరి గురించి పక్కన పెట్టండి. లక్ష్మి అంటే అత్తయ్య గారు ఎంత ప్రేమగా చూసుకునేవారు. కనీసం అత్తయ్య గారి అభిమానానికి కూడా విలువ ఇవ్వలేదు. అలాంటి మనిషి గురించా మీరంతా ఇంతగా ఆలోచిస్తున్నారు? అండ్ వివేక్, వదినా అని ఒక ఫ్రెండ్లా మూవ్ అయ్యావు. కనీసం ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నీ గురించైనా ఆలోచించిందా? ఒక ఫ్రెండ్లా భావించి నీతో ఒక్క మాటైనా పంచుకుందా? దేవయ్యని చెప్పింది నిజం మిత్ర. నీ మీద నిజంగా అంత ప్రేమే ఉంటే ఇంత పెద్ద నిర్ణయం అంత సులువుగా తీసుకునేది కాదు. తను నీ మీద చూపించిన ప్రేమాబద్ధం, ఆ విషయాన్ని ఇదిగో ఈ కాగితాలే రుజువు చేస్తున్నాయి. ఇంకేమీ ఆలోచించుకు మిత్ర. నీకు ప్రమాదాలు సృష్టించే లక్ష్మి ఇక ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. పట్టుకో మిత్ర, సైన్ చేయి.
మనీషా, మిగతా ప్రాసెస్ అంతా చూసుకో. షూర్ ఆంటీ. పెదనాన్న, అసలు వదినకి ఏమవుతుంది? ఎందుకు ఆలోచించలేకపోతుంది? అసలు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? నాకు కూడా అదే అనిపిస్తోందిరా. ఎప్పుడూ తెలివిగా ఆలోచించే లక్ష్మి ఇప్పుడు ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో నాకు కూడా అర్థం కావట్లేదు. వదిన ఎదురు కనిపిస్తే నాకు కూడా గట్టిగా అడగాలనుంది. కనీసం మనం తనని ఎంత ఇష్టపడుతున్నామో కూడా తను ఆలోచించలేదు. లక్ష్మి మీద మొదటిసారిగా కోపం వస్తుందిరా జయదేవ్. మన మనిషి అనుకున్నాం, మనం ఎంతో ప్రేమించాం. మన ప్రేమలు, అభిమానాలు తనకి కనిపించలేదా? ఇలా నిర్ణయాలు తీసుకోవటం తనకి కరెక్ట్ అనిపించిందా? మన లాయర్ ఏంటి ఇంకా వచ్చినట్టు కనిపించడం లేదు. మనల్నేమో టైంకి రమ్మంటారు, వాళ్ళు మాత్రం టైం పాటించరు. ఏంటో. అక్క, ఇంకొకసారి ఆలోచించక్క. నీకు అన్యాయం జరిగింది కాదన్ను. నీ గుండె పగిలినంత పనైంది. నేను అర్థం చేసుకోగలను. కానీ వాళ్ళంతా అనాలోచితంగా ఒక తప్పు చేశారని మనం కూడా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు కదా. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు జాను. బాగా ఆలోచించి తీసుకున్నాను. వాళ్ళందరూ నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ నువ్వు వాళ్ళందరినీ ఎంతో అభిమానించావు. బావగారు నీకు ద్రోహం చేసుండొచ్చు, కానీ బావగారిని నువ్వు అంతు లేనంతగా ప్రేమించావు. కొంతకాలం దూరంగా ఉంటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయేమో, వచ్చిన మనస్పర్ధలన్నీ తగ్గిపోతాయేమో. అవి తగ్గక ముందే శాశ్వతంగా వేరైపోయే నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ అంటావక్క? జాహ్నవి, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలానే ఉండు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి గుండు గీసి గాడిద మీద ఊరేగించిన తక్కువే. అంత పనిచేసిన వాళ్ళని మళ్ళీ ఆప్యాయంగా కలుపుకోమంటావా? మీ అక్క జీవితంతో ఆడుకున్న వాళ్ళ కాళ్ళ దగ్గర మీ అక్కని కళ్ళు మూసుకుని బతికేయమంటావా? అలా కాదు పిన్ని. చూడు జాను, లక్ష్మి సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుంది. నువ్విలా చచ్చు సలహాలు ఇచ్చి దాని బతుకులో కొత్త చిచ్చులు పెట్టకు. పద. మిత్ర, మిత్ర గారు ఆగు, ఆగు. వద్దు అని అనుకున్న వాళ్ళు, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇలాంటి కల్లబొల్లి ప్రేమలు చూపించాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇంతే అక్క. అందరూ వాళ్ళ మీద జాలి చూపించాలని జీవితాలని వీధికెక్కించేస్తారు.
ఎదుటి వాళ్ళ మీదకి తప్పులు తోసేసి వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఇదిగో ఇలా లేనిపోని ప్రేమలు ఒలకబోయడానికి ప్రయత్నిస్తారు.